ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడము ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి అధికారంలోకి రావటమే కాకుండా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించున్నారు. ఆయన గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. మళ్ళీ ఆయన్ని ఎన్డీఏ కన్వీనర్గా నియమిస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత స్నేహితులు అనేవారు ఉండరు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, దేశ ప్రయోజనాల దృష్ట్యా మనం కొన్ని రాజకీయ పార్టీలను గతాన్ని మరిచి గతం గతహ అని ఆహ్వానించవలసిన అవసరం ఉన్నది. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు. భావజాలం వేరవుతుంది. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రజల యొక్క కోరిక మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. చంద్రబాబు నాయుడికి, ప్రధానమంత్రి మోదీకి ఎటువంటి వ్యక్తిగత వైరము లేదు. ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యొక్క కోరిక మేరకు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు కానీ వారి వ్యక్తిగత సంబంధాలలో ఎటువంటి మార్పు రాలేదు. చంద్రబాబు నాయుడు యొక్క ప్రభావము, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావము కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణలో కూడా దీనిపై, ఈ పార్లమెంటు తెలంగాణ ఎన్నికలపై కూడా ప్రభావం చూపబోతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని తన వంతు కృషి తను చేశాడు. చంద్రబాబు ఓటమికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో కేసీఆర్ కూడా కారకుడయ్యాడు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు ఈ కేసీఆర్ని గద్దె దింపాలి అని ఒక వ్యూహరచన చేశారు. అక్కడ కేసీఆర్ను ఓడించగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని గమనించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారికంగా జెండాలు పట్టుకుని ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో, రంగారెడ్డి, హైదరాబాదు, నిజామాబాదు, మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళ లక్ష్యం కేసీఆర్ను ఓడించాలి. అందువల్ల కేసీఆర్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం అనేది వాస్తవం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన తెలుగుదేశం పార్టీ ఖమ్మం కార్యాలయానికి వెళ్లి ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో అఖండ విజయానికి కారణం తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క సహకారమని ఆయనే ప్రత్యక్షంగా పత్రికాముఖంగా కూడా ధన్యవాదాలు పార్టీ శ్రేణులకు, చంద్రబాబు నాయుడికి, లోకేష్ కూడా కృతజ్ఞతలు తెలియజేసిన విషయం మనం అందరం చూసిందే. అందువల్ల ఈ తెలుగుదేశము బీజేపీ పొత్తు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. అక్కడ 12 నుంచి 14 సీట్లు గెలిచే పరిస్థితిలో ఉంది. అందువల్ల ఈ పొత్తులో ఎన్డీఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైల్లో పెడితే తల్లడిల్లిపోయారు. వాళ్ళు ప్రజాస్వామ్యముగా నిరసన తెలియజేయటానికి కూడా కేటీఆర్ నిరాకరించాడు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతా ఉంది. పోటీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.
నవంబర్ 30, 2023న ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారో వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగో మోదీ మూడవసారి ప్రధానమంత్రి అవటం అనేది దాదాపు ఖాయమే, ఖరారే. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లు, ప్రజలందరూ కూడా గెలిచే మోడీకి మన ఓటు వేద్దాం, దేశం కోసం, ధర్మం కోసం ప్రధానమంత్రిగా మూడవసారి ఆయనే సరైన అభ్యర్థిని దేశ ప్రజలతో పాటు తెలంగాణ ఓటర్లు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అందువల్ల భారతీయ జనతా పార్టీ లోక్సభ సీట్లలో కేవలం ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రయోజనం పొందబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ అభిమానులు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ ఈ జిల్లాలలో అధికంగా ఉండటం వల్ల ఈసారి గతంలో 4 సీట్లకు పరిమితమైన బీజేపీ ఈసారి సునాయాసంగా 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశం కనబడుతుంది. అక్కడ ఉండి 28 లోక్సభ సీట్లలో 2019 ఎన్నికల్లో 27 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. కర్ణాటకలో చంద్రబాబు నాయుడు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఇక తమిళనాడుకు వస్తే తమిళనాడులో కూడా చెన్నై, మదురై, కోయంబత్తూరు, శాలం, తంజావూరు లాంటి ఈ ప్రాంతాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు అధికంగా ఉన్నారు. తెలుగు మాట్లాడే వాళ్ళే కాకుండా తమిళనాడులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు, కమ్మ నాయుడు, అక్కడ నాయుడు అంటే కమ్మ నాయుడు, వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని చూసి భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులవుతారు. అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోకి రావటం వల్ల ఓటర్లు పరంగా తెలుగు రాష్ట్రాలలో ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో ఆయన యొక్క ప్రభావము గణనీయంగా ఉండబోతా ఉంది. అంతేకాదు చంద్రబాబు అంటే యువతకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు ఒక ఐకాన్ లాంటి వాడు. ఆయన్ని బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై లాంటి, బెంగళూరు లాంటి మహానగరాలలో పనిచేసే సాఫ్ట్వేర్ రంగ నిపుణులందరూ కూడా ఆరాధిస్తారు. ఎందుకంటే ఎప్పుడో 1995లోనే దూరదృష్టితో భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రముఖ కంపెనీలు, ప్రపంచంలో ఉండే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్ రావడానికి కారకుడైన, అలాగే బిల్ గేటు, బిల్ క్లింటన్, టోనీ బ్లేర్ లాంటి ప్రధానమంత్రులతో, ఆనాడు అధ్యక్షులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి సాఫ్ట్వేర్ రంగ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడని దేశవ్యాప్తంగా ఉండే సాఫ్ట్వేర్ రంగ నిపుణులే కాకుండా విద్యార్థులు, మేధావులు ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు అంటే అభిమానించే ఓటర్లు గణనీయంగా ఉన్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు యొక్క ప్రభావము కేవలం తెలుగు రాష్ట్రాలపైనే కాదు, భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఆయన్ని గౌరవించేవాడు, అభిమానించేవాడు కోట్ల సంఖ్యలో ఉంటారు. అందువల్ల వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ సిద్ధాంతం వేరైనా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడిని గౌరవించి ఎన్డీఏ కూటమి గెలుపుకి సహకరించే అవకాశం ఉన్నది. అంతేకాకుండా రాజ్యాంగ సవరణల ద్వారా అనేకమైన చట్టాలు ఆమోదించవలసిన అవసరం ఉన్నది. అందువలనే ప్రధానమంత్రి మోడీ నాకు ఎన్డీఏ కూటమి 400 సీట్లు కావాలి, బీజేపీ 370 కావాలన్నారు. ఆ సంకల్పం నెరవేరబోతా ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో బలపడాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉండటం ద్వారా తెలంగాణలో 2029 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావటం తథ్యం. అదేవిధంగా తమిళనాడులో, కేరళలో ఇంతవరకు బీజేపీ ఖాతా తెరవలేదు. అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడానికి
చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉండటం అనేది చాలా కలిసి వచ్చే అంశం. అంతేకాదు, కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం తటస్థంగా ఉన్న మమతా బెనర్జీ తటస్థంగా ఉంది. ఆమె ఎన్నికలైన తరువాత ఆమెతో మాట్లాడి ఆమెను ఒప్పించి ప్రభుత్వ అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో బిల్లులకు సహకరించే విధంగా చంద్రబాబు నాయుడు లాబీ చేయగలిగిన శక్తి ఉంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి, బీహార్ ముఖ్యమంత్రి, ఉత్తరాదిలో ఉండే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కలిగి వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నా, ఇండియా కూటమిలో ఉన్నా వారితో చక్కటి సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీకి అన్ని రకాలుగా సహకరిస్తూ దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఆయన సహాయపడతాడు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా రాష్ట్రాల అభివృద్ధికి, దేశ అభివృద్ధికి అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి కనుకనే బాగా ఆలోచించి అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొంచెం ఆలస్యమైనా, 1 నెల రోజులు ఆలస్యమైనా కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్న భాగస్వామ్య పక్షాలను ఒప్పించి, భారతీయ జనతా పార్టీలో నాయకులందరినీ ఒప్పించి చంద్రబాబు నాయుడు యొక్క అవసరము చాలా కీలకమని వాళ్ళని ఒప్పించిన తరువాత తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడం ఇది దేశానికి, ఎన్డీఏ కూటమికి, బీజేపీకి శుభపరిణామం. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని అభిమానించే ఓట్లు పడితే 12 నుంచి 14 లోక్సభ సీట్లు గెలవటము చాలా సునాయాసమని విశ్లేషకులు భావిస్తున్నారు.